హాయ్ హలో నమస్తే ఆదాబ్ సలాం అలైకుం. మీరు చూస్తున్నది పవన్ కృష్ణమూర్తి విత్ ఆద్య టీవీ. ఓకే అండి, ఎపిసోడ్ అయిపోయింది. టైటిల్ ప్రకారం తీసుకుంటే జంబలకిడి పంబ 2.0. 2.0 అని ఎందుకన్నా ఉంటే 1 వర్షన్ ఎప్పుడో ఈవీఎస్ చాండ్ గారు తీసేశారు. దాని తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ప్రతిసారి ఇదే సంగతి, అంతకుమించి ఏం లేదు. సరే, అసలు పాయింట్లోకి వస్తే ఏంటంటే, బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అమ్మ రాజశేఖర్ చేత చెప్పించినటువంటి మాట సేఫ్ గేమ్ ఆడకూడదని అర్థమైంది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి. బట్ బిగ్ బాస్కి సేఫ్ గేమ్ ఆడకూడదని ఎప్పుడు అర్థమవుతుందో తెలియట్లా. స్వాతి దీక్షిత్ని పంపించేస్తూ ఏదో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఇంకా వీళ్ళందరినీ ఉంచి పెంచి పోషించాలి, ప్రేక్షకుల బుర్ర బాగా తినాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు, కానీ ప్రతి దాంట్లోనే ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఇవాళ పెట్టినటువంటి టాస్క్సే. సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అయ్యేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పడం ఇదంతా కామన్, అదంతా చెప్పుకుంటూ వెళ్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. అది ఈ వీక్ కూడా సేమ్ స్వాతి దీక్షిత్ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద ఇష్యూస్ ఏం లేవు. షీ డిడ్ హర్ జాబ్. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్కి సంబంధించి మరి నాగార్జున గారు చెప్పినట్టయితే నాకేం అర్థం కావట్లా. సో నిన్న ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఏంటంటే, జస్ట్ బిగ్ బాస్ కమర్షియల్ గేమ్ కాబట్టి తన స్క్రిప్ట్ ప్రకారమే గేమ్ ఆడాలి, బయటికి ఏదో చూపిస్తున్నారు చేస్తున్నారు అనేటువంటిది అయితే ఇది గానే కాదు. ఆ లోపల ఉన్నటువంటిది చాలా డిఫరెంట్. ఇక్కడ ఏదైతే చెప్తారో అదే అక్కడికి వెళ్ళి చేయాలి. మనకి చూపించేది మననే బకరా చేయడానికి తప్పితే పెద్ద ఏమీ లేదు. సో ఆఫ్కోర్స్ ఓకే, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కాబట్టి దే ఆర్ డూయింగ్ గుడ్ అని అనుకుందాం. ఎంత అనుకున్నా కూడా లాజిక్లెస్గా మరీ ఆ చెత్త గేమ్స్ ఏంటో, పైగా దానికి కారణాలు ఏంటో ఇవాళ పెట్టారు. అమ్మాయిలు అబ్బాయిలు అవ్వాలి, అబ్బాయిలు అమ్మాయిలు అవ్వాలి. సో అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో జెండర్ ఇష్యూస్ అనేది లేదు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒక్కటే అని చెప్పడానికి. సో అట్లా చెప్పినప్పుడు ఇన్ని వీక్స్లో జరిగింది ఏంటి సంగతి, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతోంది, ఎలిమినేషన్లో ఎవరెవరిని పెడుతున్నారు, స్వాతిని కూడా పంపించింది ఆ రకంగానే అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్ బాస్ ఇవ్వాలా, వీళ్ళు తీసుకోవాలా? వీళ్ళు తీసుకుంటే మాత్రం బిగ్ బాస్ ప్లే చేసేస్తాడా, నాకు అర్థం కాని విషయం. సో ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ గేమ్ ఆఫ్ బిగ్ బాస్. బయట సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏం నడుస్తున్నాయి, డిస్కషన్స్ ఏం నడుస్తున్నాయి, వీటన్నిటిని పట్టించుకుంటున్నారా లేదా అని తెలియదు, కానీ సో డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ కూడా మొత్తం ఎంటైర్ డే ఏదో ఒక సేవ్ అవ్వడానికి, గేమ్ని సేవ్ చేసుకోవడానికి, పబ్లిక్ని టెన్షన్ పెట్టడానికే ఆ జంబలగడి పంబ గేమ్ పెట్టడం, తర్వాత బుడగల పగలు కొట్టుకునే కబడ్డీ గేమ్ పెట్టడం, దానికి మళ్ళీ జస్టిఫికేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వలే, ఇక్కడ ఎవరూ తక్కువ కాదు, వాళ్ళు కూడా బాగా ప్లే చేస్తారు అని చెప్పి చెప్పడానికి. అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి చూడాలా, వాళ్ళు అక్కడ ఆడేదాన్ని బట్టి చూడాలా? అలాంటివంటి ఇప్పటిదాకా చూసిన టాస్క్స్ ఇవన్నీ చూసాం. మరి గంగవ్వ ఆడలేకపోతుంది, అవినాష్కి కాలిరింది, వాడు ఆడలేకపోతున్నాడు కదా. సో గంగవ్వ ఫిజికల్గా ఆడలేకపోతుంది 2 వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఎక్సెప్ట్ రోబో హ్యూమన్స్ గేమ్ తప్ప. మరి ఆ పరంగా చూసుకున్న గంగవ్వ ఈజ్ నాట్ ఎంటర్టైనింగ్ కదా, తన కదా ఎలిమినేట్ అవ్వాల్సింది. ఆ పాయింట్ ఎందుకు బిగ్ బాస్ అర్థం చేసుకోవట్లేదు? అంటే పబ్లిక్ మీద పెట్టేసి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు అని చెప్పి చెప్పడం తప్పితే ఇంకా అంతకు మించి ఏం కనిపించట్లా. మొత్తానికి చెప్పింది ఆ 4, 5, 6 స్టాండ్స్కి అట్లాగే 1, 2, 3 అని పెట్టడానికి ఇది ఓన్లీ మ్యానిపులేట్ చేయడానికి ఈరోజు ఎపిసోడ్ అంతా. ఇవాళ మిగతా పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఓకే పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఈరోజు అందరూ బాగానే చేశారు, అక్కడ వరకు ఓకే. నవ్వించడానికి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేశారు, అక్కడ వరకు యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ దే డిడ్ గుడ్ జాబ్. అయితే ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఉన్న సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మర్చిపోయి పెద్ద పెద్ద డిక్షనరీలు ఎతికి యునో ఐ వాజ్ ఫ్లాబర్గాస్టెడ్. ఇలాగే ఎత్తుక్కోవాల్సి ఉంది వాళ్ళు చెప్పేదానికి. అరే సింపుల్గా చేయండి, సింపుల్గా పెట్టండి అన్నదానికి ఇంత కాంప్లికేట్ చేసుకుంటూ సేఫ్ గేమ్ ఎందుకు బిగ్ బాస్ ఆడుతున్నాడు అనేది అర్థం కాని విషయం. చేసిందే పెద్ద తప్పు, ముగ్గురిని పంపించడానికి, ముగ్గురిని లోపలికి తీసుకురావడం చేసిందే చాలా పెద్ద తప్పు. అంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ముందు ఇచ్చారు కాబట్టి ఇంకా తప్పక పంపించి ఉంటాడు, అంతకు మించి ఏమి ఉండదు. సో ఏది చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే జస్టిఫై చేసుకోవాలి కదా, ఆ జస్టిఫికేషన్ అనేది కురట్లా. ఇంకొక మాట ఏంటంటే, ఇంకొక 2-3 వీక్స్లో ఇంకొక క్యాండిడేట్ని కూడా లోపలికి పంపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరు అంటే మన గీతామాధురి హస్బెండ్ నందు ఉన్నాడు కదా.
సో తను కాస్త అత్యుత్సాహంతో ముందే ఇన్స్టాగ్రామ్లో పాపం ఒక పోస్ట్ పెట్టాడు, ఇట్స్ కన్ఫర్మ్డ్ అన్నట్టుగా. దాంతో కోపం వచ్చి పక్కన పెట్టారన్నారు. కానీ యాజ్ పర్ ద కాంట్రాక్ట్స్ ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ 2-3 వీక్స్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కింద లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఎంతవరకు నిజం అనేది అయితే తెలీదు. ఎస్, ఐ హర్డ్ దిస్ ఇన్ ద ఫిల్మ్ నగర్ సర్కిల్. సో అది నేను చెప్తున్నాను అంతే. అందుకే నేను రూమర్ క్రియేట్ చేయట్లేదు, ఇంకేం లేదు. ఏంటంటే గేమ్ని ఎట్లాగైనా సరే షోని పైకి లేపాలి. టీఆర్పీ పరంగా ఇంకా పడిపోతూ ఉంది. ఓ పక్కన ఐపీఎల్ నడుస్తుంది, ఇంకో పక్కన డైలీ సీరియల్స్, ఇంకో పక్కన వివిధ కారణాలు ఇవన్నీ ఉన్నాయి. సో దీంతో పోల్చుకున్న బిగ్ బాస్కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దూరంగా ఉన్నారు, కొంచెం దగ్గరగా అయితే లేరు. ఇది వాస్తవం గ్రహించాలి బిగ్ బాస్. ఇప్పటికైనా గ్రహించి కాస్త ఓపిక చేసుకొని మంచిగా ఇంకా కాస్త ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా, అందరికీ కాస్త బాగుండేలాగా ఆ మిక్స్డ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఆ బ్యాలెన్స్ అనేది లేకుండా గేమ్ రన్ చేద్దాం అనుకుంటే అయ్యేటువంటి పని కాదు. అండ్ యా, నాకు మైండ్లో అనిపించింది నేను చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ వన్, ఐఎమ్ నాట్ బయాస్డ్. నేను ఎవరికి ఒకళ్ళకి వంత పాడాలని అయితే నేను చెప్పట్లేదు. నాకు జెన్యున్గా నాకు అనిపించింది చెప్తున్నాను నేను. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చితే లైక్ చేయండి. లేదు ఇందులో ఇంకేమన్నా చెప్పచ్చు, ఇంకా ఏమైనా ఉన్నాయంటే యూ కెన్ కామెంట్ అన్ కామెంట్ సెక్షన్. సో మొత్తానికి నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే నాకైతే నచ్చలేదు, ఓపెన్గా చెప్తున్నటువంటిది. అంటే ట్విస్ట్ ఇచ్చాడు లేదు ట్విస్ట్ ఇవ్వలేదు అన్న పాయింట్ కానే కాదు. అసలు 3 వీక్స్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఎలిమినేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ రకంగా జరుగుతుంది. అంటే పబ్లిక్ ఒపీనియన్ ఒకలా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒపీనియన్ ఒకటి ఎలా అయిపోతుంది. ఓట్లు ఎవరైతే వేశారో, మిస్డ్ కాల్స్ ఎవరైతే ఇచ్చారో, అసలు ఈ డేటా అనేది వాళ్ళు బయట పెట్టాలి కదా. ఫస్ట్ వీక్లో ఎప్పుడో పెట్టాడు 5 crores ఓట్స్ వచ్చాయి అని చెప్పి. తర్వాత నుంచి ఇప్పటి వరకు అసలు ఓటింగ్ విషయమే బయట పెట్టలే. ఇన్ని కోట్ల ఓట్లు పడ్డాయి, ఇంతమంది మిస్డ్ కాల్స్ ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా బిగ్ బాస్ బయట పెట్టలే. సో అక్కడే అర్థమవుతుంది. అండ్ బయటకు వచ్చేసినటువంటి కంటెస్టెంట్స్ కూడా, కరాటే కళ్యాణ్ గారు కూడా అన్నారు, నాకు పడినటువంటి ఓట్స్ విషయంలో నాకు అనుమానాలు ఉన్నాయి. అంటే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత అన్నారు కాబట్టి అది నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు. సో ఒక అనుమానం అనేది బయటకు వచ్చింది. అలాగే దేవి కూడా దీనికి సంబంధించి గత సీజన్స్ మీద ఆవిడ చేసిన అనాలిసిస్లు ఇవన్నీ చూస్తే ఈ సీజన్లో ఆవిడ చెప్పిందని నవ్వు వస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా బిగ్ బాస్ చెప్పిన దానికి పొంతనుండట్లేదు అనేది ఈరోజు క్లారిటీ వచ్చేసింది. సో దాన్ని ఎందుకు చెత్త ఎపిసోడ్ ఇవాళంతా, యాక్చువల్ ఎపిసోడ్ అంతా వేస్ట్. నిన్న స్వాతిని ఎలిమినేట్ చేసేసారు డైరెక్ట్గా, సేఫ్ గేమ్ అది ఏం లేకుండా అన్నట్టు అక్కడే చెప్పేసి ఉంటే అయిపోయేది. ఇవాళ ఫ్రెష్గా ఇంకొక డే స్టార్ట్ అయ్యేది. ఏంటంటే ఇది 3 రోజులు షూటింగ్ చేయడం, అది చేసిన దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ చూపించడం అంతే తప్ప నిన్న ఇది జరిగింది ఇది కాదు. ఈ ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే ఒక 4 days బ్యాక్ ఇదంతా జరిగిపోయింది, ఈరోజు చూపించారు. అంతకు మించి చేసింది చెప్పింది ఏమీ లేదు. సో దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్ టుడే ఈ ఎపిసోడ్ మీద. నేను మిగతా ఎపిసోడ్స్ దాని మీద ఇప్పుడు కామెంట్ చేయదలుచుకోలేదు. రేపు ఒకసారి మళ్ళీ సపరేట్గా ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అనాలిసిస్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ 4 weeksది రేపు ఒకసారి చెప్పుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ పవన్ కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.